ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం మరొక వర్తమానంతో మీ మధ్యకు వచ్చాను. జాగ్రత్తగా వాక్యం విందాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కన్యమరియ గర్భాన జన్మించటం, రక్షకునిగా తన జీవితాన్ని ప్రారంభించటం, అనేకుల రక్షణ కొరకు ఆయన శిలువ త్యాగం అనుభవించటం, ప్రాణాన్ని పణంగా పెట్టడం, సమాధి చేయబడటం, 3వ రోజున తిరిగి లేవడం, శిష్యులకు కనబడడం, ఆరోహణం అవ్వడం, ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. అయితే క్రీస్తు శిష్యుల్లో ఒకడైనటువంటి మత్తయి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి సవివరంగా వ్రాస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు అనుకొనని గడియలో ఆయన వస్తాడు, సో మీరును సిద్ధముగా ఉండండి. ప్రభు వస్తున్నాడు, మీరు సిద్ధముగా ఉండండి. ప్రభునందు ప్రియులరా, ఆయన రాకడను గురించి బైబిల్ గ్రంథంలో దాదాపు 1845 ప్రవచన వాక్యాలు ఉన్నాయండి. అయితే నేను ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, కొందరు దీన్ని బేస్ చేసుకుని రకరకాల ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కొరియా దేశంలో ఒక పుకారు షికారు చేసింది. ఏమిటి? యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు. ఇంకంతే, వారు వెంటనే వారి ఆస్తులు అమ్మేసి విచ్చలవిడి జీవితం అయిపోయింది. పుకారులకి ఏమీ తక్కువ లేదు. వాస్తవం తెలియాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఆయన చదువుతుంటేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. 1902వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఈ సందర్భంగా మీతో నేను పంచుకుంటాను. మార్టిన్ క్యూ అనేటువంటి ఒక ద్వీపంలో ఆస్ట్రేలియన్ దేశస్థులు చేసినటువంటి తప్పిదాన్ని మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను పిల్లరా. వాళ్ళందరూ ఏం చేశారు అంటే, ఆ దేశస్థులు అందరూ కూడా పిల్లరా, ఆ రోజు గుడ్ ఫ్రైడే, ఆ గుడ్ ఫ్రైడే నాడు వాళ్ళందరూ కూడా బాగా తిని త్రాగి తూలుతూ చర్చికి వచ్చారు. చర్చికి వచ్చి విచ్చలవిడి అల్లరి చేస్తూ డ్యాన్సులు చేస్తూ వారేమన్నారో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్తము చిందించాడు, మేము రక్తం చిందిస్తాం అని ఒక పందిని తీసుకుని వచ్చి దాన్ని చంపి దాని రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి డ్యాన్సులు చేయటం మొదలుపెట్టారండి. ఎంత వైపరీత్యమో ఆలోచించండి. విచ్చలవిడిగా డ్యాన్స్ చేస్తున్నారు, ఒళ్ళు వాయ వరుస తెలియకుండా డ్యాన్సులు చేస్తున్నారు దేవుని మందిరంలో. కాసేపటికి ఎందుకునో కొందరు బయటకు వచ్చి చూసేటప్పటికి ప్రియులారా, వారున్న స్థలానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఒక అగ్ని పర్వతం భగభగ మండుచున్నట్లు కనపడింది. దాని పేరే మౌంట్ ఫీలే. మౌంట్ ఫీలే అనేటువంటి అగ్ని పర్వతం భగభగ మండుతున్నట్లు వాళ్ళు చూశారు. వాళ్ళల్లో కొందరు బయటకు వచ్చి, మేము వెళ్తాము, మేము వెళ్ళి అదేంటో అన్వేషించి వస్తాము అని కొందరు వెళ్ళి అన్వేషించడానికి వెళ్ళటం జరిగింది. వారు తిరిగి వచ్చిన తర్వాత చెప్పే మాటలు ఏంటో తెలుసా పిల్లరా? ఆ అగ్నిపర్వతం మౌంట్ ఫీలే, దాని గురించి అంతకుముందు కూడా తెలుసుకున్నాము. ఎప్పుడో 1762లో ఒకసారి అలా భగభగలాడింది. 1762లో వచ్చినప్పుడు అది పేలలేదు, అలాగే ఉండిపోయింది. మరలా తర్వాత 1858వ సంవత్సరంలో కూడా అలాగే అగ్నిపర్వతం కొత్త బాగా లాడింది, కానీ పేలలేదు. సో ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు పేలదు. అప్పుడు పేలలేదు, ఇప్పుడు పేలదు అని మరలా డ్యాన్స్ స్టార్ట్. ఆలోచించండి ప్రియులారా, ఎంతగా వాళ్ళు దేవుని యొక్క ఆత్మను విడిచిపెట్టినట్లుగా సైతాను బానిసలైపోయి త్రాగుడు తందనాలు ప్రారంభిస్తున్నారు. మనకు తెలుసు, పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారని 1999లో ప్రళయం వస్తుంది అని చెప్పారని నానుడి ఉంది.
డాక్టర్ వేదవ్యాస గారు చెప్పినట్లుగా 1999 మే 14న కలియుగం అంతం అని డాక్టర్ వేదవ్యాస గారు చెప్పారు అని చెప్తూ ఉంటారు కొందరు. నేను ఎందుకు ఈ మాటలు మెన్షన్ చేస్తున్నాను అంటే పిల్లరా, బైబిలు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడనేది స్పెసిఫిక్ తేదీ మాత్రం చెప్పలేదు. కానీ మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చు. అది ఈ రోజో, ఈ రాత్రో, లేక ఈ గడియో మనకు తెలియదు. 1998 సంవత్సరంలో కాలుష్యం బాగా పెరిగిపోయి ఒక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే అనేక మంది చనిపోయారండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీకు ముందు ముందు అర్థమవుతుంది. మనం చదువుకుంటూ వస్తున్నాం, ఆకాశంలోని ఓజోను పొరకు రంధ్రం ఏర్పడింది అని, అది నానాటికి క్రమక్రమంగా పెద్దదైపోయి భూమి వేడెక్కిపోయి చాలా ఉష్ణాన్ని భరించాల్సి వస్తుందని, కాలిపోవాల్సి వస్తుందని తెలుసుకుంటూ ఉంటారు. మీకు విషయం చెప్పనా ప్రియులరా, డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో 1995 మార్చి 24న ఒక న్యూస్ ప్రింట్ అయింది. డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో 1995 మార్చి 24న దేని గురించి వ్రాయబడిందో ఆలోచన చేస్తే, అంతకు ముందే నవంబర్లో 1994 నవంబర్లో జరిగిన ఇన్సిడెంట్ రాయబడి ఉంది. ఏంటి ఆ ఇన్సిడెంట్? అమెరికా దేశంలోని శాస్త్రవేత్తలు టెలిస్కోప్లో చంద్రమండలాన్ని పరీక్షించడానికి వెళ్ళారు. చంద్రమండలాన్ని టెలిస్కోప్ ద్వారా పరీక్షిస్తూ ఉన్నప్పుడు చంద్రునిలో రక్తము ఉన్నట్లుగా వాళ్ళు కనుక్కున్నారు. చంద్రునిలో రక్తం. ఓకే, అయితే ఆ రక్తాన్ని క్రిందికి తీసుకుని వచ్చి ల్యాబ్లో టెస్ట్ చేస్తే అది టైప్ ఆఫ్ ఏ పాజిటివ్ బ్లడ్ అని తేలింది. వెంటనే వాళ్ళు అంటున్నారు, లోకం అంతమైపోతుందా? ఆ క్షణంలో దైవజనులు రెవరెండ్ మైకేల్ రిచర్డ్ గారు అన్నారు, దేవుడు ముందే చెప్పాడు, అవసరమైతే బైబిల్ చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో అన్నాడు, సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రుడు రత్నవర్ణమాయెను. బైబిల్ చదవండి. ఆ న్యూస్నే 1995 మార్చి 24న డెక్కన్ క్రానికల్ అనేటువంటి న్యూస్ పేపర్ ప్రింట్ చేసింది. శాస్త్రవేత్తలు పరిశీలించారు, కానీ బైబిల్లో దేవుడు ముందే చెప్పాడు. సైంటిస్ట్స్ ఏమన్నారు? 3 సార్లుగా ఈ ప్రపంచం నాశనం కాబోతోంది. 3 సార్లుగా ఈ ప్రపంచం మొత్తం నాశనం కాబోతుందని తేల్చి చెప్పారండి. 2002లో ఒకసారి, 2007లో ఒకసారి, 2022లో మరొకసారి 3 సార్లుగా ప్రియులారా ఉల్కాపాతాలు వస్తాయి. 2002, 2007, 2022లో 3 సార్లుగా ఉల్కాపాతం జరిగి కోట్లాది మంది మరణిస్తారు అని అంచనా వేశారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. పేలదులే అనుకున్నటువంటి మౌంట్ ఫీలే అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలింది. ఏం కాదులే, ఏం అవ్వదులే, అదంతే. నువ్వెవరు అంచనా వేయటానికి? నువ్వు దేవునివి కావు. బ్రతుకు మార్చుకుని దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఏం కాదులే, పేలదులు అనుకున్న అగ్నిపర్వతం మౌంట్ ఫీలే ఒక్కసారిగా పేలింది, లావా విరజిమ్మింది. ఒకేసారి 28,000 మంది చనిపోయారు. ఆ ప్రాంతమంతా కాలి భస్మమైపోయిందండి. మీకు విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ మౌంట్ ఫీలే అగ్నిపర్వతం పేలి ఆ మంటలు 37 అడుగుల ఎత్తుకి విరజిమ్మాయి. 37 ఫీట్స్ హైట్ అండి. అంతెత్తుకు విరజిమ్మింది, లావా విరజిమ్మింది, మంటలు మండిని ప్రియులారా, అగ్ని మండింది.
విశేషం ఏంటో తెలుసా? అద్భుతం ఏమిటో తెలుసా? అంత పెద్ద అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు ఒక ఇద్దరు మాత్రం అండర్ గ్రౌండ్లో ఇరుక్కుపోయి విలవిల్లాడుతూ కొన ప్రాణంతో ఉన్నారు. ఆ తర్వాత వారిని కనుక్కొని ఆ ఇరుకు నుంచి బయటకు తీసి కొన ప్రాణంతో ఉన్న వారికి చికిత్స చేసి బాగైన తర్వాత అడిగితే ఏమిటి ఇలా ఉందంటే వాళ్ళెవరో కాదండి, ఆ ఇద్దరు సువార్తికులు. ఆ మార్టిన్ క్యూ ద్వీపవాసులను మారు మనస్సు పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, మీ పాపము కొరకై ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందించాడు, సిలువను అర్థం చేసుకోండని మారు మనస్సు పొందమని సువార్త చెప్పటానికి వస్తే వారిని కొట్టి హింసించి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి చెరసాలలో వేసేశారు. సువార్తికులు ఆ క్షణములో చెరసాలలో ఉండడం కూడా దేవుని చిత్తమే. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్కసారి దేవుని భక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, హింస అనుభవిస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని సెలవు లేకుండా తల వెంట్రుకల్లో ఒకటి కూడా నేల రాలదు. ఎప్పుడైతే వారికి న్యూస్ తెలిసిందో, మౌంట్ ఫీలే అగ్నిపర్వతం పేలింది, 28,000 మంది చనిపోయారు అనగానే వాళ్ళు బోరును ఏడ్చారండి. ఆ చనిపోయిన వారిని గురించి ఎంతో విలపించారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనలు ఒక్కొక్కటి దగ్గర పడుతూ ఉన్నాయి. ఆ సువార్తికులు ఎలుగెత్తి ఏడ్చారు. ఎంతమంది ఈ రోజుల్లో క్రీస్తు మరలా వస్తాడు అంటే మాకేంటి, వస్తాడు ఎన్నోసార్లు చెప్తున్నారు, మా ముత్తాత కాలం నుండి చెప్తున్నారు. ఎక్కడొచ్చాడు గమనిస్తున్నారా? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో మాట, మీరు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడుతున్నావా? దేవుని సన్నిధి అంటే లెక్కుందా? దేవుని ఇంటికి నువ్వు హాజరవుతున్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? ఎక్కడైనా ఒక చోటకు వెళ్ళాలంటే నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? మెలకువతో కూడిన సిద్ధపాటు నీకున్నదా? జాగ్రత్త. దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలి. ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థపరచి దేవుని ఆత్మల రక్షణ మాట ప్రక్కన పెట్టి ఆస్తులు పోగేసుకుంటానికే తాపత్రయపడుతున్నావా? మనశ్శాంతి ఉన్నదా? దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంపాదించింది ఎవరు అనుభవిస్తారో తెలుసా? చివరికి లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా ధనవంతుడు సంపాదించినవి ఎవరి వశమవుతున్నాయి? చివరికి ఎవరు అనుభవించారు నీకు తెలుసా? మెలకువ కలిగి సిద్ధపడి ఉండు. నిద్రమానమని దేవుడు చెప్పలేదు. ఆత్మలో మెలకువ నీకుండాలి. 119వ కీర్తనలో 62వ వచనంలో భక్తుడు అంటున్నాడు, అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. శ్రమైన, శోధన, ఇబ్బంది, కరువు, ఇబ్బంది, ఏ కష్టముల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మలో నీకు మెలకువ ఉండాలి. మెలకువ కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ రోజు ఏమవుతుందో నీకు తెలియదు. ఏం జరుగుతుందో నువ్వు అంచనా వేయలేవు. ఎందుకంటే కాలాలు, సమయాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒక నిజ సంఘటన ఈ సందర్భంలో మీతో మనవి చేస్తాను. మ్యాథ్స్ పండిట్ కృష్ణారావు గారని, ఆయన చక్కని మ్యాథ్స్ పండిట్. ఆయన అయితే డాక్టర్గా ట్రైనింగ్ అవ్వటం కొరకు గవర్నమెంట్ వారి ద్వారా ఆ కాలంలోనే ఆయన జర్మనీ, జపాన్ వెళ్ళాడు. ప్రభుత్వ ద్వారా పంపబడ్డాడు, జపాన్ పంపబడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుండి జర్మన్ కూడా వెళ్ళారు డాక్టర్ ట్రైనింగ్ కొరకు. ఆయన ఏ స్థలం నుంచి బయలుదేరి వెళ్ళారో ఆ స్థల వాళ్ళందరూ కూడా ఏమిటంటే, ఆయన ట్రైనింగ్ అయి వస్తారు, ఆయన ఇక్కడే వైద్యం చేయాలని చక్కని హాస్పిటల్ కట్టి వారి రాక కొరకు ఎదురు చూస్తున్నారు. త్వరలో వైద్య సేవలు ప్రారంభమవుతాయని.
ఆయన డాక్టరు ప్రొఫెషన్ నేర్చుకుంటూ ఉన్నారు. మధ్య మధ్యలో రీసెర్చ్ కూడా చేస్తున్నారు. శాస్త్రవేత్తలతో కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతూ ఉన్నారు. ఆయనకి పెళ్ళయి 9 నెలలు మాత్రమే అయ్యింది. ఒక సమయంలో అమెరికాలో శాస్త్రవేత్తల సమావేశానికి ఆయన హాజరు కావాల్సి వచ్చింది. ఆయన శాస్త్రవేత్తల సమావేశానికి వచ్చారు. అయితే ఆయన భార్య మాత్రము జర్మనీలోనే ఉన్నారు. ఆయన ఫోన్ చేసి, నీవు కూడా బయలుదేరి అమెరికాకు వచ్చేసాయి, మా అక్కయ్య గారింటి దగ్గర ఉండు, నేను వచ్చి కలుస్తాను. ఆమె కూడా వచ్చేసారు. వారి అక్కయ్య గారింటి దగ్గర ఉన్నారు, ఎదురు చూస్తున్నారు ఆయన వస్తారు అని. ఈయన కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇక బస్సులో ప్రయాణించి వెళ్తున్నారు. తన యొక్క సతీమణిని చూస్తున్నాడు. విశేషం ఏంటంటే ఆ బస్సు డ్రైవర్ కూడా మరొక గంటలో రిటైర్ కాబోతున్నాడు. తన 60 సంవత్సరాల ఫీల్డ్ నుంచి రిటైర్ కాబోతున్నాడు. ఈయన వెళ్ళగానే ఆ బస్ స్టాండ్లో ఆయనకు ఒక గొప్ప అభినందన సభ ఏర్పాటు చేశారు. సో ఆ బస్సులోనే ఆయన భార్య పిల్లలు కూడా ఉన్నారు. ఆ అభినందన సభలోనే ఆయనకి రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అన్నీ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు. ఆ డబ్బు కొన్ని లక్షలు వస్తుంది, ఎలా ఏంటి అని చాలా ఆశతో ఉన్నాడు. ప్రియులారా, కళ్ళు మూసి కన్ను తెరిచేలోపు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ బస్సు ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అంటే అక్కడ వార్తాపత్రిక చెప్తున్నారు, అలాంటి యాక్సిడెంట్ 10 సంవత్సరాల క్రితం జరిగింది, మరలా ఇప్పుడు జరిగింది. ఒక్కరు కూడా గుర్తుపట్టకుండా ఛిద్రమైపోయినాయండి శరీరాలన్నీ కూడా. ఎన్ని ఆశలు ఆ బస్సులో ఉన్న వాళ్ళకి, ఎన్ని ఆలోచనలు, ఎన్ని లక్ష్యాలు వాళ్ళకున్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కన్ను మూసి కన్ను తెరిచేలోపు అంతా జరిగిపోయింది. అందరి ఆశలన్నీ ఏమైపోయినాయి? గమనించు ప్రియ దేవుని బిడ్డ, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము మన జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్తే ఆయన కంట్రోల్లోకి మనం వెళ్ళినప్పుడు మన దిశా నిర్దేశాలు ఆయనే చూసుకుంటాడు. 1948వ సంవత్సరం మే 14వ తారీఖున ఇజ్రాయేలుకి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తారు. అయితే కొద్ది కాలానికి ఒలీవ కొండ బ్రద్దలవబోతోంది అనేటువంటి విషయాన్ని జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు రానయ్యున్నాడు, ఒలీవ కొండ బ్రద్దలవబోతోంది. బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది ఈ విషయాన్ని. ఒక ఆయన ఒలీవ కొండ మీద హోటల్ కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు. కొందరు ఇంజనీర్స్ని పిలిపించి, మీరు చక్కని ఆర్కిటెక్ట్ ప్లాన్ వేసి నా దగ్గర తీసుకురండి అన్నాడు. అయితే వారు ఒకటే అన్నారు, మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే అక్కడ హోటల్ కట్టలేరండి, వేస్ట్ అని చెప్పాడు. ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. ఆ మధ్య ఇజ్రాయెల్ దేశంలో ఒక న్యూస్, ఒక్కొక్క పక్షి ఒకేసారి 3-4 గుడ్లు పెడుతుందట. అదేంటి? ఒక్కసారి ఒక గుడ్డే కదా పెట్టాల్సింది. చూసారా, కాలం చూసారా ఎలా ఉందో. ఈ యొక్క టెక్నాలజీ పెరిగినప్పుడు ఈ నెట్వర్క్, సెల్ ఫోన్స్, టవర్స్, వీటి వలన పక్షులు అంతరించిపోతున్నాయని ఒక ప్రక్క మనం వార్త వింటున్నాము. కానీ కళేబరాలను తినటానికి పక్షులు కూడా పెరుగుతూ ఉన్నాయి మరో ప్రక్కన. దేవుని వాక్య ప్రకారం మనం పరిశీలిస్తే లూకా శుభవార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వచనాలు మనం నిశ్చితంగా చూసినప్పుడు నోవహు దినములలో జరిగిన విధానం రీతిగానే సమస్తం కూడా ఉంటున్నది. నోవహు కాలంలో ఏం జరిగింది? నోవహు చెప్పిన సువార్తను ఎవరూ పట్టించుకోలేదు. ఎంతగా తీసిపారేశారో తెలుసా? నోవహు దినంలో జరిగిన రీతిగానే తింటూ, త్రాగుతూ, ఎవడికి ఇష్టమైనటువంటి పెళ్ళిళ్ళు చేసుకుంటూ, అస్సలు దేవుణ్ణి పట్టించుకోకుండా ఉన్నప్పుడే జలప్రళయం అకస్మాత్తుగా వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు మెలకువగా ఉండండి,
మార్కు శుభవార్త 13వ అధ్యాయము 33, 35, 36 వచనాల్లో చూసినట్లుగా మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట వాడటం జరిగింది. మెలకువ అన్నదానికి వాచ్. వాచ్ అనేటువంటి పదం, వాచ్ మీన్స్ ఇట్స్ నాట్ రిస్ట్ వాచ్, చేతి గడియారం కాదు. వాచ్, మెలకువగా ఉండుడి. WATCH అనేటువంటి అక్షరాలు. మెలకువగా ఉండండి. W స్టాండ్స్ ఫర్ వర్క్స్. నీ క్రియల విషయంలో మెలకువగా ఉండు, జాగ్రత్త. సిద్ధపడి ఉండు, నీ క్రియల విషయంలో జాగ్రత్త. A స్టాండ్స్ ఫర్ అసోసియేషన్. నీ సహవాసం విషయంలో మెలకువ ఉందా? ఎవరితో స్నేహం? ఆ సహవాసం ఎంత దాకా దారితీస్తుంది? ఆ సహవాసం విషయంలో నువ్వు మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. T స్టాండ్స్ ఫర్ యువర్ టాక్స్. నీ మాటల విషయంలో మెలకువ ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? నీ మాట ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉందా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలని ప్రభువు చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని రాకడ కొరకు సిద్ధపాటు. అనుకొనని గడియలో ఆయన రావచ్చు. యువర్ టాక్స్, బీ కేర్ఫుల్. C స్టాండ్స్ ఫర్ యువర్ క్యారెక్టర్. నీ శీలం, నీ నడవడిక మెలకువగా ఉండు దాని విషయంలో. ఇప్పుడు ఎలా ఉన్నావో దిద్దుకో. అండ్ H స్టాండ్స్ ఫర్ యువర్ హార్ట్. శుద్ధీకరణ ఉందా? దీని విషయంలో మెలకువ ఉండాలి. వైద్యుడైనటువంటి లూకా గారు కూడా తన సువార్తలో రాస్తున్నారు, 12వ అధ్యాయము 35 నుండి 40 వచనంలో, అనుకొనని గడియలో ఆయన వస్తాడు. సిద్ధపాటు, మెలకువ ఉండాలి. వాచ్ఫుల్ ప్రిపరేషన్. మెలకువతో కూడిన సిద్ధపాటు నీకు ఉండాలి. బాగుంది, పొజిషన్ అంతా బాగుంది, ఆరాంగా సాగిపోతుంది, ఏం కాదు, ఎన్నిసార్లు వినలేదు ఈ వాక్యాలు, చూద్దాంలే అన్నట్లుగా నీవు ఉండదు. అనుకొనని గడియలో ఆయన రావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, ఫ్రాన్స్ దేశంలో ఒక యజమానుడు ఒక అందమైనటువంటి తోట ఒకటి నాటించాడు. చాలా చక్కనిగా అందముగా తోట నాటించాడు. మరి ఆ యజమాని ఆ తోటను కాపు చేయటం కొరకు ఒక తోటమాలిని కూడా సెలెక్ట్ చేసి ఆ తోట పని అంతా చేయటానికి అక్కడ అపాయింట్ చేశాడు. ఆ తోటమాలిని ఆ తోట యొక్క విధి విధానాలంతా కూడా ఎలా చూడాలి, ఎలా సేద్యం చేయాలి, దాని మంచి చెడ్లంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఒకసారి ఫ్రాన్స్ నుంచి అమెరికా దేశం వెళ్ళాల్సి వచ్చింది. ఆ తోటని తోటమాలికి అప్పచెప్పి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఆయన US వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 14 సంవత్సరాలు అయిపోయింది. కానీ నెల నెల తోటమాలికి జీతం పంపిస్తున్నాడు. ఈ తోటమాలి కూడా తోటను చాలా చక్కగా యజమాని ఎలా ఉంచి వెళ్ళాడో అలా ఆ తోటను నమ్మకంగా సేద్యం చేస్తూ చక్కగా ఉంచుతున్నాడు. ఒక క్రైస్తవ భక్తుడు ఆ తోటను చూశాడు. చూడటానికి వెళ్ళి ఆ తోటను చూసి చాలా బాగుందయ్యా అన్నాడు. చాలా బాగుంది ఈ తోట అనగానే ఆ తోటమాలి చెప్తున్నాడు మాట, ఏమోనయ్యా, నా యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు అమెరికా దేశం నుంచి, రేపే వస్తాడేమో అన్నట్లుగా ఈ తోటను నేనంత నీట్గా చేసి పెడుతున్నాను, చక్కగా చేసి పెడుతున్నాను. ఈరోజే వస్తాడేమో అన్నట్లుగా నేనంత నీట్గా చక్కగా అందంగా నేను సిద్ధం చేస్తున్నాను అన్నాడు. గమనిస్తున్నారా? ప్రభువు ఈరోజే వస్తాడేమో, నీవు అనుకొనని గడియలో ఆయన రావచ్చు. నీకు సిద్ధపాటు ఉందా? పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంటే పెండ్లి కుమార్తెను సిద్ధం చేస్తారు, అలంకరించి తీసుకొస్తారు. మనం ఆత్మీయమైనటువంటి అలంకారాలు కరిగి
పెండి కుమారుని ఎదుర్కొంటాకు సిద్ధంగా ఉన్నామా? భక్తులు పాట రాశారు, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును. ఎస్, ఆయన రాబోతున్నాడు. మన ప్రియుడు యేసుక్రీస్తు ఇప్పుడే వస్తాడేమో. నీ జీవితం ఎలా ఉంది? ఎన్నెన్నో సూచనలు వింటున్నావు. నీ చుట్టూ జరిగేటువంటి పరిస్థితుల మీద దృష్టి పెట్టు. నేను ఎవరిని పట్టించుకోవాల్సిన అనొద్దు. వాక్యము చదువు, వివరం తెలుసుకో. దేవుని యొక్క ప్రసన్నత నీకు ఇప్పటికీ తోడుగానే ఉంది. మెలకువ కలిగిన సిద్ధపాటు నీకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువా నేను సిద్ధపడతాను, ఇప్పుడే తీర్మానం చేసుకుంటున్నాను. నేను స్పృహలో ఉన్నాను ప్రభువా, నన్ను నేనుగా మరొకసారి నేను నీకు సబ్మిట్ చేసుకుంటున్నాను, అప్పగించుకుంటున్నాను, నేను సిద్ధపడతాను అన్నట్లయితే దయచేసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాను. నువ్వు పెండ్లి కుమారుడుగా రాబోతున్నావు ప్రభువా. నా రక్షకుడా, నన్ను నీతిమంతుడిగా చేసిన దేవుడా, నీకు స్తోత్రములు. నువ్వు ఎప్పుడు వస్తావో అనుకొనని గడియలో, అది ఇప్పుడే కావచ్చు, ఈ క్షణమే కావచ్చు అన్నట్లుగా నేను సిద్ధపడుతున్నాను. నా జీవితం అంతటినీ మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభువా. మెలకువ, ఆత్మలో మెలకువ నాకు దయచేయండి. ఎప్పటికప్పుడు తండ్రి నువ్వు చూస్తున్నావన్న భయభక్తులు నాకు ప్రసాదించి నీ దీవెనతో నింపమని, నీ రాకడ కొరకు నన్ను నేను సిద్ధం చేసుకుంటూ, మీ రాకకై ఎదురు చూస్తూ, నన్నుగా నీకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప మరియు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.